పరిషత్ గారికి అంకితం ఇచ్చి పెళ్లి కుటుంబం ఏం లేకుండా మొత్తం మనందరం వారి కుటుంబమే అన్నమాట. ఆ విధంగా వాళ్ళ జీవితం 50 సంవత్సరాలు ప్రచారంగా గడుపుతున్నారు వాళ్ళ జీవితం. విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు 80 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి వారు ఇక్కడ అంటే బాధ్యతల్లో లేరు, ప్రధాన కార్యదర్శి బాధ్యతలు లేరు, మొత్తం దేశమంతా తిరిగి ప్రబోధం చేస్తున్నారు. వారి ద్వారా తయారైన మేము శిష్యులం ఆర్ఎస్ఎస్లో విశ్వ హిందూ పరిషత్తులో. వారు మా గురువు గారు. నాలాంటి వాళ్ళను కొన్ని వేల మందిని తయారు చేశారు. వారు ఆ గురువు గారు ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చడం మన అదృష్టం. వారు ఒక 15 నిమిషాలు మనకు ఈ సమాజ బాధ్యత, మన స్త్రీల బాధ్యత సమాజంలో ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తారు. వారు రావడం అనేది మన అదృష్టం. దయచేసి వారు చెప్పే ప్రతి మాట చాలా విలువైంది, దయచేసి వినండి. తర్వాత మనం కంటిన్యూ. అంటే మిగతా పశుపక్షాదుల కన్నా గొప్పదనం ఏముంటుంది? అంటే బట్టలు వేసుకోవడమా, ఆభరణాలు ధరించడమా, ఇంట్లో పెట్టుకోవడమా, ఏమిటి శ్రేష్టం? శ్రేష్టం అంటే భగవంతుడు మనకిచ్చిన మాటల్లో ఏమంటారంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య అతిథి. ఆచార్య వరకు అర్థమవుతుంది, అతిథి విషయం అర్థం కావట్లేదు. అతిథి అంటే ఎవరు? మనం అన్నం తినాలంటే ఒడ్డు పండించి బియ్యం తెచ్చి ఇంటికి వస్తేనే మనం తినగలుగుతాం. బట్ట తొడుక్కోవాలంటే పత్తి పండించి నూనె తీసి బట్టలు వేసి తీసుకొస్తేనే ధరించగలుగుతాం. అట్లా మన ఇళ్లలో మనం ఎన్ని ఉపయోగించుకుంటున్నామో అవన్నీ తయారు చేసే వాళ్ళు లేకపోతే మన బతికే ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అతిథి దేవతలు. ప్రతి ఒక్కరిని కూడా భగవత్ స్వరూపంగా ఆత్మవత్ సర్వభూతేషు అని ఏదైతే చెప్పాడో అందరిలో పరమాత్మ విరాజిల్లుతున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం దైవ స్వరూపంగా భావించుకొని సమాజ పరమేశ్వర స్వరూపం ఆ విధమైన భావనతో అందరి పట్ల వ్యవహరించాలి. అంటే కేవలం కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడు వాళ్ళ వరకే మనం పరిమితమైన వాళ్ళం కాదు. అలా అయితే పశుపక్షాలతో సమానమవుతాం. మనం విశాలమైనటువంటి సమాజం అంతా కూడా మన వాళ్ళే, మన తోటి వాళ్ళే, మన కుటుంబీకులే. అందుకే భారత మాతాకి జయించుకున్నాం. అయితే దీంట్లో వేదంలో చెప్పిన మాటలు, భగవద్గీతలో చెప్పిన మాటలు అన్నిటికీ సారాంశం ఒక మాట చెప్పారు. ఏమంటే మనుషుల్లో 5 రకాలు. ఎవరి 5 రకాలు? మొదటి రకమట నరకీటకం అంటాడు. కీటకం అంటే పురుగు. పురుగు ఏం చేస్తుంది? గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ గుడ్లు వాటికి అవే పిల్లలైపోతాయి. అంటే తనకి గుడ్లకి ఏం సంబంధం ఉండదు. ఎవరైతే కేవలం తన శరీరం కోసమే నేను బతుకుతాను, నా కుటుంబం లేదు, సమాజం లేదు, ఎవరు లేరు, నా కోసమే నా బతుకుని ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఏమన్నారు? గట్టిగా మరొకసారి నరకీటకం. మొదటి శ్రేణి. ఇక రెండవ శ్రేణి ఎవరంటే నర పశువు అంటే. ఈ పశువు ఏం చేస్తుంది? 2-3 ఈతలు ఈనుతుంది, వాటి చుట్టూ తిరుగుతూ చచ్చిపోతుంది. కాబట్టి ఎవరైతే నేను నా పిల్లల వరకే, ఇక నాకు ఈ సమాజంతో ఏ సంబంధం లేదు అని అనుకుంటారో, అంతవరకే పరిమితమై జీవిస్తారో వాళ్ళని ఏమన్నారు? గట్టిగా నరపశువు. ఇక మూడవ శ్రేణి ఎవరంటే మానవుడు. ఈ మానవుడు ఎవరట? తన శరీరం, తన కుటుంబం మించి ఈ సమాజం అంతా కూడా నాదే, ఈ మానవ సమాజం మొత్తం కూడా నా కుటుంబీకులు అనే అంత ఆత్మీయతతోటి ఎవరైతే ఆలోచన చేసి జీవిస్తారో వాళ్ళని అంటాడు. అంటే ఎట్లా? దారిద్ర్యాన్ని తొలగించి ఉపాధిని కలిగించడం, అది ఒక పని, ఒక సేవ అనండి. దారిద్ర్యాన్ని తొలగించి ఉపాధిని అందించడం. డబ్బులు ఇవ్వడం కాదు, జీవనోపాధి. పువ్వులు, పండ్లు, కూరగాయలు ఏదో ఒకటి వాడు బ్రతకాలి. కాబట్టి అది ఒక భాగం. రెండవది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించడం. అంటే ఏది మంచో ఏది చెడో తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకి మనం వెళ్ళి ఇది మంచిది అన్న, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని
వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పాలి. తన కుమారులాగా, తన కుటుంబీకులాగా భావించుకొని చెప్పాలి. ఇక మూడవది ఏమిటంటే అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని అందించడం. అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని అందించడం. మరొకసారి అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని అందించడం. ఇది మూడవ స్టేజ్. అంటే కనీసం మన చేతనేనివి, అంటే అందరం డాక్టర్లుగా అక్కర్లేదు, ఇంట్లో ఉన్న గృహ వైద్యం అంటారు, మిరియాలు, ధనియాలు, శొంఠి, జీలకర్ర అన్నీ కూడా ఔషధాలే. వాటి వెనకాల ఉన్న శక్తి ఏమిటో తెలుసుకొని 10 మందికి తెలియచేసి అందరూ హాస్పిటల్ పోక్కర్లేదు, వీటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి, లేదా యోగ నేర్చుకోండి, లేదా ప్రాణాయామం నేర్చుకోండి, ఆరోగ్యంగా జీవించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అవన్నీ చెప్పి చేయొచ్చు. అది మూడవ పని. ఇక నాలుగవది ఏమిటంటే అసమానతలను తొలగించి, అంటే భేదభావాలు, కులం పేరుతో, ధనం పేరుతో, చదువు పేరుతో రకరకాల భేదాలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. ఆ భేదాలు తొలగించి మనందరం కూడా సమానమే, మనందరం ఒకే తల్లి సంతానం, అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. ఒకవేళ ఉన్నవాడు ఉన్నంటే ధనం లేనివాడికి ఇస్తాడు, చదువు ఉన్నవాడు చదువు లేని వాడికి చెప్తాడు, లేకపోతే ఆరోగ్యం ఉన్నవాడు ఆరోగ్యం ఇస్తాడు. మనందరం పరస్పర పూరకమే తప్ప భేదాలు కావు, ద్వేషం ఉండు అని సమానతను తయారు చేసి తెచ్చేవాడు వాళ్ళని నాలుగవ శ్రేణి. కాబట్టి అసమానతలను తొలగించి సమానతను తీసుకురావడం అనండి. అసమానతను తొలగించి సమానతను తీసుకురావడం. ఇది నాలుగు. ఈ నాలుగుటిల్లో ఏ ఒక్కటి చేసినా, ఇప్పుడు మా శ్రీ లక్ష్మీశేఖర్ గారు ఎన్ని చేస్తున్నారో బహుశా మీ అందరికీ తెలుసుకుంటాం. అమ్మ కుటుంబం, అమ్మ నాన్న వాళ్ళ వైపు అక్కడే కాదు, అనాథలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇవన్నిటికీ ఆయన పొద్దున్న లేస్తే ఎక్కడ ఏం చేయొచ్చు అనేది అనుకున్న ఆలోచన. ఇంటికి ఎందుకు అసలు ఆమె ఉండి ఆమె తొలి పెట్టిస్తారు. ఇక మొత్తం తనకి ఇదే పెద్ద కుటుంబం, ఆ విధంగా భావించుకునే వ్యక్తుల యొక్క జీవితం అది గొప్పది. ఇది మానవుడు అన్న మూడవ శ్రేణికి సంబంధించింది. ఇక నాలుగవ శ్రేణి ఎవరట? మహామానవుడు. ఈ మహామానవుడు ఎవరంటే కేవలం మనుషుల వరకే కాదు, మనుషుల వరకే అయితే మనం బతకలేము. అంటే పశువులు, పక్షులు, వృక్షాలు, నదులు, కొండలు, ఇవన్నీ కూడా ఉన్నతి కోసం, వాటి అన్నిటి యొక్క ఉన్నతి కోసం ఎవరైతే జీవిస్తారో వాళ్ళని మహామానవులు అనండి. మహామానవులు. మరొకసారి మహామానవులు. ఇక చివరిది ఏమిటంటే దేవమానవ మహాపురుషాలు. అతని వరట 1 తులం ఆవు నెయ్యి అగ్నిలో వేస్తే 1 టన్ను ఆక్సిజన్ ఇస్తుంది ప్రాణవాయు. ఆవు నెయ్యికి అంత శక్తి ఉంది, అగ్నికి అంత శక్తి ఉంది. అది ఎంత ఎక్కువసార్లు చిన్న యజ్ఞం చేసినా సరే అలాంటిది. అటువంటి గోవులను ప్రేమించి వాటిని పెంచేవాళ్ళు, యజ్ఞాలు నిర్వహించి మొత్తం ప్రపంచానికే శక్తిని అందించేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు, ఈ ఆలోచనను అందించేటువంటి సాధు సంతులు, ఇలాంటివన్నిటినీ ప్రోత్సహించేటువంటి వాళ్ళని ఏమన్నారంటే దేవమానవ మహాపురుష అనండి. దేవమానవ మహాపురుష. మొట్టమొదటి ఎవరు? నరకీటకం అనండి. నరకీటకం. 2 నరపశువు అనండి. నరపశువు. మరొకసారి నరపశువు. మూడవది మానవుడు అనండి. మానవుడు. 4వది మహామానవుడు అనండి. మహామానవుడు. 5వది దేవమానవ మహాపురుష. ఇప్పుడు ఆయన ఏమంటారంటే ఈరోజు నువ్వు ఏ శ్రేణిలో ఉన్నావు, అంటే కీటక స్థాయా, పశు స్థాయా, మానవ స్థాయా, మహామానవ స్థాయి, ఏ స్థాయిలో ఉన్నావో చూసుకో. కనీసం మిగిలిన జీవితమైనా మనం ఏ స్థాయికి చేరుకోవాలో అందుకోసం ప్రయత్నం చేయండి. ఆ రకంగా ప్రయత్నం చేయించే పద్ధతే అది భగవద్గీత. కాబట్టి భగవంతుడు మనకి వ్యక్తిగా ఏం చేయాలో చెప్పాడు, కుటుంబ పరంగా ఏం చేయాలో చెప్పాడు, సమాజ పరంగా ఏం చేయాలో చెప్పాడు. ఎటువంటి భావాలు, ఎటువంటి ఆలోచనలతో మన జీవితం నడవాలో చాలా స్పష్టంగా
దీంట్లో ఉన్నాయి. ఈ మధ్యనే బహుశా మీ అందరూ చూసి ఉంటారు, ఈ 40 శ్లోకాల లక్ష యోగాల ఇది మన గీత. అందరి దగ్గర ఉంది కదా. ఇది ఈ మధ్య ఎవరంటే గోవింద దేవగిరి మహారాజ్ అనే ఒక ఆయన ఇవాళ అయోధ్య రామ జన్మభూమికి ఆయన కోశాధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన గీతా పరివారం దానికోసం ఆయన జీవితం అంతా సమర్పించి దేశమంతా పర్యటన చేస్తూ అనేక వేద విద్యాలయాలు స్థాపించిన మహాపురుషుడు. ఆయన సెలెక్ట్ చేశాడు. అంటే అన్ని అధ్యాయాల్లో కొన్ని శ్లోకాలు తీసుకున్నారు. 701 శ్లోకాల్లో 40 40 శ్లోకాలు. అయితే దీనికి కూడా కారణం ఏంటంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా భగవద్గీత ఇచ్చొస్తాడు. అంతేకాకుండా 63% యువకులు ఉన్న దేశం భారతదేశం అని చెప్పారు. అయితే యువత ఎక్కువ ఉంటే దేశానికి ప్రగతి అని ఆయన భావం. కానీ వాళ్ళ సంస్కారవంతులు కాకపోతే దేశానికి బరువు అవుతారు. కాబట్టి యువతకు సంస్కారం అందించే ఈ 40 శ్లోకాలు సెలెక్ట్ చేసి దానికి అన్ని వివరాలతో కోసం చూసి ఉంటారు. అంటే శ్లోకము, తాత్పర్యం, ప్రతిపదార్థం, భావచిత్రం అన్నిటినీ తయారు చేసి మనం 10 లక్షల పుస్తకాలు ప్రింట్ చేశాం. ఇవి మొత్తం భారతదేశానికి వెళ్ళిపోయాయి. అన్ని ప్రాంతాలు, అన్ని భాషల్లో, తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని భాషల్లో వెళ్ళిపోయాయి. కాబట్టి ఆ రకంగా ఇంగ్లీష్, హిందీ అట్లా చేసి తెలుగు మనం సన్మానం చేసిన వాళ్ళందరికీ ఇస్తున్నాం. మనం ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే తీసుకెళ్ళచ్చు. ఎల్బీ స్టేడియంలో 21వ సంవత్సరం 50,000 మందితో పెద్ద కార్యక్రమం జరిగింది. బహుశా మీరు ఎవరన్నా అడిగి వచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఎవరెవరు వచ్చారంటే చాలా అందరూ వచ్చారు. కాబట్టి ఆ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఏం చేశామంటే ఈ సంవత్సరం తీసుకొని రేపు రాబోయే డిసెంబర్ 20వ తేదీ గీతా జయంతి. ఎప్పుడు? డిసెంబర్ 26. మరొకసారి అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా 5-6 నెలలు టైం ఉంది. ఈ లోపల కనీసం ఈ 40 శ్లోకాలైనా కంఠస్థం చేద్దాం. ఈ భగవద్గీత 700 శ్లోకాలు నాకు వచ్చు అన్న వాళ్ళకి ఏంటండి ఉన్నారా? లేదు కదా. కాబట్టి ఈ 40 శ్లోకాలు రావచ్చు. అదే అదే ఇప్పుడు ఇవి నోటికి వచ్చేట్టు చేద్దాం. 40 కదా. హనుమాన్ చాలీసాలాగా గీతా చాలీసా రోజు వచ్చిన వాళ్ళందరూ 40 శ్లోకాలను బయట చేస్తారు. రోజు ఒక్క శ్లోకం 4-5 సార్లు అనుకుంటే వచ్చేస్తుంది. దానికి చదువు అక్కర్లేదు, రాయనక్కర్లేదు, అనుకుంటే చాలు. కాబట్టి ఆ రకంగా తయారు చేసి అప్పుడు గీతా మహాయజ్ఞం జరుగుతాం. ఎక్కడ వీలైతే అక్కడ వారు సూచిస్తారు. అక్కడ అందరం కలిసి ఆ రోజు వీలైతే ఇలాగే 700 శ్లోకాలతో యజ్ఞం చేయొచ్చు. ఆ తర్వాత ఈ 40 శ్లోకాలతోటి అందరం సామూహికంగా చదువు అలా తయారు చేసి నాకు కూడా భగవద్గీతలో 40 శ్లోకాలు చెప్పగలుగుతాను అనే స్థాయికి మనం కాదు. ఇంటింటా భగవద్గీత అనే పేరుతో ఇది అన్ని ఇండ్లకు ఇచ్చారు. పిల్లలకు తయారు చేయడం, కాంపిటీషన్ పెట్టి వీలైతే ఎవరు బాగా చదివి చెప్పగలుగుతారో వాళ్ళకి ఒక మంచి ప్రైజ్ కూడా ఇప్పిద్దాం మా శేఖర్ గారితో. ఎందుకంటే వారి జన్మదినాన ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచన చేసి రేపు రాబోయే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మిగతా తర్వాత 18 అయిన తర్వాత మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ.